యువత చెడుదారి పట్టకుండా క్రీడలు చక్కగా ఉపయోగపడతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కబడ్డీ క్రీడాకారులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఘనంగా స్వాగతం పలికారు. క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ కింద పడ్డారు. తిరిగి లేచి మళ్లీ కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. గ్రామంలోని యువత చెడుదారి పట్టకుండా గ్రామానికి చెందిన యువకుడు కృష్ణ కబడ్డీ పోటీలను ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉండడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్న కృష్ణను అభినందించారు. తాను కూడా చిన్నతనంలో కబడ్డీ ఎక్కువగా ఆడేవాడినని, అందుకే క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడడం జరిగిందన్నారు పొన్నం ప్రభాకర్. క్రీడలు మానవ సంబంధాలు, శారీరక దృఢత్వాన్ని పెంచి ఆరోగ్యాన్ని రక్షించేటువంటి ప్రక్రియలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి క్రీడలను అందరం ఒకసారి క్రీడలను ఏర్పాటు చేసుకునేటువంటి ప్రక్రియ శుభ సంతోషకరం. ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు పోతారం గ్రామానికి విచ్చేసి క్రీడాకారులను అభినందిస్తూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పినటువంటి గౌరవ మంత్రివర్యులు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి మొదటి రైడ్ వాళ్ళు ఒక మంచి రైడ్ చేసినటువంటి నేర్నాల కిషోర్ గారు రైడ్ చేయడం జరుగుతుంది. కళలే కాదు క్రీడలలో కూడా నేను సైతమని దూసుకెళ్తున్న యువ కెరటం కిషోర్ గారు. మంత్రులు 2 పాయింట్ తీస్తారు. ఇప్పటికీ అన్న ఇన్స్టాట్ ఆడడం ఈ గ్రామంలో ఉన్నటువంటి పోతారం గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఎటువంటి ఇతర విధానాలకు ఆకట్టుకోకుండా శారీరకంగా, మానసికంగా, అదేవిధంగా భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే విధంగా ప్రాంగ చెప్తాను. మిత్రులంతా ఈ ఊరు నుంచి ఆదర్శ క్రీడలు నిర్వహించడం వల్ల ఊర్లో అందరూ కూడా ఒక చైతన్యం ఉంది. పిల్లలంతా చాలా గట్టిగా మరి కట్టుబడి ఉంటారు. మాటకు గేమ్స్ కూడా చాలా బాగా ఆడతారని చెప్పినారు. నాకు చెప్పగానే ఈ పోటీలు అంతా విజయవంతం కావాలని మరి వాళ్ళందరూ కూడా ముందుకు నడవమని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వాస్తవంగా సాయంత్రం అని చెప్పినారు, కానీ నేను వేరే కార్యక్రమాలలో నేనే ఈ టైంకి వచ్చిన మీ అందరికీ క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఒక మ్యాచ్ ఆడుతుంటుంది. నేను కూడా చిన్నప్పుడు వేరే ఏం ఆట ఒక కబడ్డీ మాత్రమే ఆడుతుంటే, కాబట్టి ఇప్పుడు ఆ కబడ్డీని ఒకసారి అన్నిటి జరిగితే ఒక మ్యాచ్ ఆడిపోయి చూసిపోతుంది అంతే. రైట్, ఓకే.